వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు నిన్న ఒక వీడియో చూశానండి. కుక్ కుకింగ్ అండ్ ఫామ్ అని బాబాయ్ గారు ఒక ఆయన పొలంలో ఒక పాకేసుకుని చక్కగా వంటలు చేస్తారు కట్టెల పొయ్యి మీద. అలాగే ఆయన వీడియో ఒకటి చూశాను. పాపం మొన్న వానలో అన్నీ కొట్టుకుపోయినాయి అంట, మళ్ళీ బాగు చేసుకుని ఇది పెట్టారండి. ఏంటంటే ఆవిరి కూడా పెట్టారు. సరే చూసి మనం కూడా ట్రై చేద్దామనండి. నేను రాత్రి మినపప్పు నానబోసాను. పొద్దుట మిక్సీలో వేసి కొంచెం ఉప్పు వేసాను, లైట్గా ఒక చిటికెడు జీలకర్ర కూడా వేసాను. ఆయన ఏం చేశాడంటే మట్టి కొండకి వాసన కట్టి నీళ్ళు పోసి పొయ్యి మీద ఉడికిచ్చారండి. మనం సిటీలో ఉన్నాం కదండి, మన రైస్ కుక్కర్లో నీళ్ళు పోసాను. పనిలో పని అండి, ఎందుకు వేస్ట్ పోవడం అనేసి ఒక స్వీట్ కార్న్ కూడా పెట్టేశాను. ఇదిగో కూరగాయలు ఉడికించుకున్న గిన్నె ఉంటుంది కదా, దానిలో వేసి లివరొట్టు అంటే మామూలుగా నడుము నొప్పులు అయితే తగ్గుతాయి. మినపప్పు బాగా తినాలి, ఎనర్జీగా ఉంటుంది, ఆయిల్ కూడా ఉండదు కదా. దీనికి ఇలా వేసేసండి పైన రైస్ కుక్కర్ మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ ఉడికిస్తే ఉడికిపోతుందండి. మన ఇడ్లీ పాత్రలో కూడా వేసుకోవచ్చు. సరే అండి, రైస్ కుక్కర్తో ట్రై చేస్తున్నా, మీరు కూడా ఒకసారి వేసి చూడండి. ఇదిగోండి, ఏదో పిండి రుబ్బేసాను కదా, ఒక 2-3 అవుతాయండి. లేదంటే పిండి ఫ్రిడ్జ్లో పెట్టి గారెలు కూడా వేసుకోవచ్చు. ఉప్పు మాత్రం వేసాను కదా, ఉప్పు కొంచెం జీలకర్ర. ఇదిగోండి, మరీ తిక్కుగా ఏమీ ఎక్కర్లేదు, అది పొంగుతుంది. రుబ్బిన రోజే వేసేసుకోవచ్చండి, ఇదేం పులవక్కర్లేదు. వేసానండి, క్లాత్ మీద వేసాను. ఇవాళ కొంచెం లేట్ అయిందండి, లేవడం లేట్ అయింది, పని అవ్వలేదు. బయట హోటల్ టిఫిన్ తెప్పించేసింది, మా చిన్నమ్మాయి వచ్చింది, వచ్చేప్పుడు టిఫిన్ పట్టుకొచ్చింది. ఆయన తినేశారు. నేను ఇంట్లో వేసిన ఇడ్లీ ఉంది, అది తిన్నా. సరే అండి, ఆవిరి కూడా వేసుకుందాం, సాయంత్రం టిఫిన్కి తినొచ్చు. లేదా పెరుగు తాలింపేసి ఉందండి, మీరు పెరుగు ఇది ఉడికినాక ముక్కలు చేసేసి, ఇంట్లో పెరుగు ఉంటాయండి, మజ్జిగ చారు ఉంటుంది, దాంట్లో ముక్కలు వేసుకుంటే అండి పెరుగు వాళ్ళలాగా ఉంటుంది. ఇది మీ మినపిండే కదా, మీరు ఇలా భోంచేస్తే బాగుంటుందండి. ఇదంటే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ దీని మీద వేసారంటే మీకు చక్కగా ఉడికిపోతుంది. తీసే ముందు కొంచెం కాస్త నీళ్ళు చిమ్మేసండి, ఇది మనం చక్కగా ఒలుసుకోవచ్చు, ఇడ్లీలాగా వస్తుంది. ఇది రైస్ కుక్కర్ పెట్టేసి ఆన్ చేసేస్తాను. మిగతా పిండి మూడుని బట్టండి, అవసరమైతే ఒకటి వేస్తాను, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టి అల్లం పచ్చిమిరపకాయ వేసి గారెలు కూడా వేసుకోవచ్చు. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. కొత్త రకంగా ఆవిరి కూడా ట్రై చేశాను.